ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపైనే రచ్చబండ మీటింగ్లు జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఓటింగ్ జరగడం, అంతకు మించిన స్థాయిలో పర్సంటేజీ పెరగడం, పలు పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకు ప్రజలు ఓట్లు వేయడం, ఇలాంటి కారణాలన్నీ రికార్డు స్థాయిలో చర్చకు దారితీశాయి. అయితే హోరాహోరీ ఎన్నికల యుద్ధాల్లో జగన్ విజయాన్ని అందుకుంటారా, లేక చంద్రబాబు మళ్లీ సీఎం పీఠం ఎక్కుతారా అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. దీనిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నా గెలుపు ధీమాతోనే రెండు పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల కథాటుంచితే మూడవ పార్టీ అయిన జనసేన పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ నాయకుడే కాబోయే ముఖ్యమంత్రి అని గట్టిగా చెబుతున్నా అది ఎంతవరకు సాధ్యమనేది అప్పుడే చెప్పలేం. అలాగని పవన్ లీడ్ రోల్ పోషించారు అనడానికి లేదు. చాలా మంది ఎనలిస్టులు హంగ్ రాదని ఘంటాపదంగా చెబుతున్నా హంగ్ ఎందుకు రాదనేవారు లేకపోలేదు. అదే గనుక జరిగితే ఆటోమేటిక్ గా జనసేన అధినేత రాష్ట్రంలో చక్రం తిప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా జరగాలంటే జనసేన పార్టీ కనీసం 10 నుంచి 20 స్థానాల మధ్య గెలుపు కైవసం చేసుకోవాలి. కొన్ని సర్వేలు జనసేనకు 5 లోపు సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నాయి. దీంతో జనసేన వైపు కూడా ఇప్పుడు ప్రజల చూపు పడింది. భీమవరం నుంచి పవన్ గెలుపు ఖాయమనేది స్థానికుల అభిప్రాయం. మొత్తానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది అధికారికంగా వెలువడే వరకు ఎవ్వరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్లాలంటే అధికారం ఎవరు దక్కించుకుంటారనే సస్పెన్స్ వీడాలి. మే 23వ తేదీ వరకు ఈ ఉత్కంఠ ఇలానే కొనసాగక తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.